పెద్ద మూవీ డే బై డే మామూలుగా లేదు. అసలుకి ఏంటంటే మొత్తం మెగా అప్రిసియేషన్, అంటే ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ మామూలుగా రావట్లేదు. అసలుకి ఏం జరిగిందని చెప్పేసి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అసలుకి డే 1 అంటే మామూలుగా ఏంటంటే 135 crores దాటింది. డే 2 ఏంటంటే 181, డే 3 ఏంటంటే 290 250 అట్లా ఉన్నది. డే 4 వచ్చేసి 315 ఎబోనో దాటింది. సో ఈ సినిమా ఎంత రెగ్యులర్గా కమర్షియల్ కాకుండా ఏంటంటే యునామస్ టాక్ తోటి వెళ్ళిపోతుంది. డే 1 చాలా నెగిటివ్ చేస్తారు, డే 2 ఎంత నెగిటివ్ చేసినా కూడా పబ్లిక్ అనే వాళ్ళు ఏంటంటే సినిమా 30 మీద చాలా ఏడిపించారు, ఈ సబ్జెక్ట్ అందరూ చూడాల్సిన వాళ్ళు. సో ఎందుకంటే ఆడియన్స్ ఫోన్ చేసుకున్నారు, మౌత్ టాక్ తోటి ఈ సినిమా జెన్యున్ కలెక్షన్తో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాని చూసినాక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏంటంటే ఒక సబ్జెక్ట్తో వెళ్తుంది. మనం ఎందుకు ఒక గంజాయి లాంటి ఒక సినిమాని మనం ఇంత ఎంకరేజ్ చేస్తున్నాము, వేరే వేరే సినిమాని ఎంకరేజ్ చేస్తున్నాము, బోల్డ్ సిరీస్ ఎంకరేజ్ చేస్తున్నాం, ఇంత మంచి కలెక్షన్ వస్తున్నాయి. అందులో ఏంటంటే మెసేజ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఎక్కువ చిల్డ్రన్స్, ఎక్కువ కిడ్స్ ఏంటంటే ఈ సినిమాని హోన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెషల్గా ఉన్నది, క్రికెట్, హాకీ, సంథింగ్ ఏదో ఒక స్పోర్ట్ డ్రామాలు ఉన్నప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అనమాట ఈ సినిమా చాలా బాగా. ఎందుకంటే అంత ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు కూడా. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కువ కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, అందరూ ఫ్యామిలీతో వెళ్తున్నారు. చాలామంది చాలా బాగుందని చెప్తున్నారు. నెగిటివ్ టాక్ ఎంత వచ్చినా కూడా సినిమా కలెక్షన్తో వెళ్ళిపోతుంది. లాంగ్ రన్ వచ్చేసి ఏంటంటే 600 కోట్లు ఖచ్చితంగా. ఎందుకంటే 550 నుంచి 600 లోపే ఉంటుంది. అందుకే పోస్ట్ కూడా అదే ఉంటుంది అది. సో ఎందుకంటే ఇప్పటికి 300 అంటే లైఫ్ టైం కలెక్షన్ అంటే 600 ఉంటుంది. మేబీ ఏంటంటే మీరు ఎంత ఫేక్ చేసినా, ఎంత దాన్ని పైకి లేపకుండా కిందికి తోలుదాం అనుకున్నా కూడా సినిమా అనేది వెళ్ళిపోయి ఉంటుంది. ఈ సినిమా యునామీ స్టాక్ అసలుకి. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు ఇట్లా సినిమా ఇండస్ట్రీలో. ఇక జగత్ బాబు అన్నట్టు ఒక బేబీ పుడితే ఏంటంటే నడవాలి, దేకాలి, ఎదగాలి, నడవాలి అన్నట్టు. సో ఈ సినిమా కూడా అంతే, ఫస్ట్ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, తర్వాత పాజిటివ్కి వచ్చేసింది. సబ్జెక్ట్ అర్థమైపోయింది. మీరు ఎంత అనుకున్నా కూడా ఒక మంచి మంచి రెస్పాన్స్ తోటి వెళ్తుంది. చెడు వాళ్ళందరూ వెళ్ళిపోయి మంచి వాళ్ళు ఉంటారు చూసిన అలాంటి నెగిటివ్ ఎంత పక్కకి వెళ్ళిపోయి పాజిటివ్ అంతా దగ్గరికి వచ్చేసింది. ఈ సినిమాకి తోడైంది పబ్లిక్కి. పబ్లిక్ లేకపోతే సినిమా లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. మీరు అనుకోని కామెంట్ చేయండి.